ఆదిలాబాద్ పట్టణంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషుల మధ్య కంది శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తన సత్యమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి కూతురు అరికతో కలిసి భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఆయనను అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. తరువాత మైనార్టీ నాయకులు ఆయనకు లడ్డూలతో తులాభారం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనునిత్యం సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్నలు పొందిన ఆయన తన ప్రతి పుట్టినరోజును కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో చిరకాలం గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ముందుగా తన క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద విద్యార్థులకు తన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డితో కలిసి స్కూల్ బ్యాగులు అందించారు ఆయన. అనంతరం రణదివే నగర్లో పాఠశాల విద్యార్థులకు ప్లేట్స్ను పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. తమ కోసం తమ పాఠశాలకు వచ్చి తమ అవసరాలు తీర్చిన కంది శ్రీనివాసరెడ్డి దంపతులకు విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది సైతం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదువుకోవాలని, మంచి ప్రయోజకులై తల్లిదండ్రులతో పాటు చదువు నేర్పించిన గురువులకు సైతం పుట్టిన పెరిగి గడ్డకు పేరు తీసుకురావాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం జైనదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్య ఆవరణంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను కట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు, జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు, మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు, తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు, కుటుంబ పాలన కూల్చే
హస్తం గుర్తుకు పదవోటే జై 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 శ్రీనన్న జై శ్రీనివాస రెడ్డన్న జై 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 కాంగ్రెస్ జై హస్తం గుర్తుకు పదవోటే పడతాను నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను నేను సైతం ప్రజాసేవకు అంకితం అని చాటుతున్నాను కందిసీను అనే నేను ప్రజాసేవకు పూనుకున్నాను గెలుపు నీదే కందిసి
సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా ఎవడన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ఆశలు చూపుతున్నా ఎవడన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ఆశలు చూపుతున్నా వాళ్ళ డొక్కడించి ఇక డోలు కట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామన్నా గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా పల్లె పల్లె తిరుగుతుంటే జనమంతా ఏకమయ్యనకే వస్తుండ్రే నువ్వు వాడ వాడ తిరుగుతుంటే తల్లులు ఎదురొచ్చి హారతిస్తుండ్రే ఉక్కుపాలతోనే నువ్వు తొలి ఉద్యమకారుడవయ్యే ఆ ఉద్యమ భావాలే నిన్ను మళ్ళీ ఆదిలాబాదు తీసుకొచ్చే గెలుపు నీదే గెలుపు నీదే గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కంది సీనన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా ఆదిలాబాదు గడ్డ మీద నువ్వు అసలైన లీడరు అన్నా సిరి సంపదే ఎంత ఉన్నా ప్రజలంటే ప్రాణాలు ఇస్తావు అన్నా ముందున్న నాయకులంతా మమ్మల్ని ఆగము చేసిండ్రు అన్నా ముందుండి నడిపించు అన్నా మిమ్మల్ని గెలిపించి తీరుతామన్నా గెలుపు నీదే గెలుపు నీదే గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా రంది వరకు శ్రీనివాసన్న హస్తం గుర్తుకే ఓటేస్తామన్నా గెలుపు నీదే కంది సీనన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా రంది వరకు శ్రీనివాసన్న కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామన్నా కంది
కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. మార్పుతోనే మన బతుకంటూ అన్నీ అండగా మారాడు. పేదల కష్టం తీర్చేవాడు, పెదవులపై చిరునవ్వే ఇతడు. జననేత సీనన్న, మన నేత సీనన్న. జననేత సీనన్న, మన నేత సీనన్న. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో. పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో. పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి
వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడగై వస్తున్నామన్నా అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా ఎవడన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ఆశలు చూపుతున్నా ఎవడన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ఆశలు చూపుతున్నా వాళ్ళ డొక్కడించి ఇక డోలు కట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామన్నా గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడగై వస్తున్నామన్నా అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా పల్లె పల్లె తిరుగుతుంటే జనమంతా ఏకమయ్యనకే వస్తుండ్రే నువ్వు వాడ వాడ తిరుగుతుంటే తల్లులు ఎదురొచ్చి హారతిస్తుండ్రే ఉక్కుపాలతోనే నువ్వు తొలి ఉద్యమకారుడవయ్యే ఆ ఉద్యమ భావాలే నిన్ను మళ్ళీ ఆదిలాబాదు తీసుకొచ్చే గెలుపు నీదే గెలుపు నీదే గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగు మీ అందరి ఆశీర్వాదంతోని మీ అందరి ఆ తర్వాత ఈరోజు రక్తదానం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరి కూడా ఇలాగే మీకైతే తెలిసిందే నేను ఒక మామూలు పల్లెటూరులో పుట్టిన మా తండ్రి వ్యవసాయం చేసి అప్పులు చేసి బాధ్యం చేసినట్టు కనిపించిండు నేను ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద పెద్ద పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భం లేదు ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత కేవలం కార్యకర్తల అభిమానుల యొక్క కోరికను కాదలేకనే జరుపుకోవడం కానీ మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా ఏదో రక్తదానం లాంటి మంచి శిబిరాలు జరిగితే ఒక 100 మంది రక్తదానం చేస్తే అది ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి అలవాటైతే అవసరానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ పుట్టినరోజు వేడుకలు చేర్చుకోవడం తప్ప మరొక ఉద్దేశం కాదు. నేను ఈ హంగు ఆర్భాటాల కంటే మామూలు మా తండ్రి గారు మామూలు రైతు మామూలు మధ్యతరగతి రైతు అన్న ఒక చెప్పుకోవడానికి నేను ఇష్టపడతా. అలాగే మీ అందరికీ కూడా నా పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబం తరఫున ఒక శుభవార్తను మీకు తెలియజేయాలనుకుంటున్నా. మా తండ్రి గారు కంది కృష్ణారెడ్డి గారుకి ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్తో ఒక లంగ్ అంటే ఒక ఊపిరితిత్తుని తీసేయడం జరిగింది. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల సక్సెస్ఫుల్గా పోయిన సోమవారం నాడు ఆయనకి హైదరాబాద్లో డాక్టర్ కేవీవీఎన్ రాజు గారు నరసింహరాజు గారు ఒక అతిపెద్ద డాక్టర్ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేసి వారు ఇప్పుడు చక్కగా కోలుకుంటున్నారు. ఐసీయూ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో జనరల్ వారికి షిఫ్ట్ అయి కోలుకుంటున్నారు. మా నాన్నగారి తరఫున వారి కోసం ప్రేయర్స్ ప్రార్థనలు చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబానికి ఇట్లనే మీ ఆశీర్వాదం అందించండి. గరీబోళ్ళ అందరూ మనం గరీబోళ్ళ మధ్యతరగతి పేదింటి బిడ్డలమే.
మన ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినటువంటి బిడ్డలమే. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, ఈ 4-5 రోజుల నుంచి మనకు ఫుల్ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. అవునాగా? ఏ ఛానల్లో చూసినా పబ్లిసిటీ. అవునాగా? ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, కాసిన చెట్టుకే వాళ్ళ దెబ్బ. ఏమన్నా ఉత్తమైన చెట్టు వేస్తాడా? రాళ్ళు వేస్తాడా? కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బ, ఫుల్ పబ్లిసిటీ. ఒక్కరి గుర్తుపెట్టుకోండి, మనం రాజకీయంగా ఎంతెంత ఎత్తుకు ఎదుగుతుంటామో ఇట్లాంటి ఆరోపణలు మరిన్ని వస్తూనే ఉంటాయి తప్ప మీ బిడ్డ కండిషన్ అసలు ఎప్పుడైనా భయపడతారా? మన రాజకీయ ప్రత్యర్థులు ఎవరో ఒక వెబ్సైట్ లో పిచ్చి రాతలు రాపించి పైశాచిక ఆనందం పొంది దాన్ని చిల్లువల్లి పల్లెలు చేసి రకరకాల వార్తా యూట్యూబ్ ఛానళ్ళలో వేస్తూ ఉన్నారు. వేసుకొని కంది శ్రీనివాస్ రెడ్డిని మీరు మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకునేట్టు చేద్దాం అనుకుంటారేమో, అది మీ తాత జేజమ్మ వల్ల కూడా కాదు. నేను ఆదిలాబాద్లోనే వచ్చే 30 సంవత్సరాలు నా జీవితం ఆదిలాబాద్ ప్రజలకే అంకితం. ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి నా ఏకైక లక్ష్యం, ఇంకా మరొక లక్ష్యం లేదు. మరి మన ఆదిలాబాద్ అడవుల జిల్లా ఆదిలాబాద్ కొమరం భీము గడ్డ మీద మనం పుట్టినాం. మరి అడవుల జిల్లా ఆదిలాబాద్ నుంచి అమెరికా దాంట్లో వెళ్ళి మనం జెండా వాటినాం. అది మన ఆదిలాబాద్ జెండా. అవునా కాదా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికో అమెరికాలో పాలసీలు నచ్చకపోతే దానికి ఎవరేం చేయలేదు. మనమంతా కూడా ఒక్కడే. అమెరికా ప్రభుత్వమే మన కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తున్నది, ట్యాక్స్ సబ్సిడీలు ఇస్తున్నది, ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తున్నది. అమెరికాలో మన కంపెనీలకు బ్రహ్మరథం పడుతున్నది. అమెరికా ప్రభుత్వమే రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నది మన కంపెనీలకు. అవునా కాదా? ఏదో 4 పిచ్చోళ్లకు నచ్చనంత మాత్రాన ఒక 4 పిచ్చోళ్ళు మన మీద వేయాలని ప్రయత్నం చేసినంత మాత్రాన మనకేమీ కాదు. ఎన్ని కుట్రలు నా మీద నేను రాజకీయాలకు వచ్చి నుంచి మీరైతే చూసినారే, చూసినారా? మొదటి నుంచి కూడా మనం నిరంతరం పోరాటం చేసుకుంటూనే ఈ స్థాయికి వచ్చినాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరి మీద రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20-30 సంవత్సరాలు జెండా కట్టే కెపాసిటీ ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారో నాలాగనే వాళ్ళందరినీ దున్నట్టు పోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వెనుక నుంచి. కానీ మనం అదరం గుర్తుపెట్టుకోండి, మన ఒకటే దారి, రహదారి ఆదిలాబాద్ దారి. అవునా కాదా? ఆదిలాబాద్ అభివృద్ధి మనకి ఏకైక లక్ష్యం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 30 సంవత్సరాలు మీ కంది సీనన్న మీతోనే ఉంటాడు, ఆదిలాబాద్తోనే ఉంటాడు. నన్ను ఆదిలాబాద్ నుంచి ఎవరు వేరు చేయలేరు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వచనాలతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా. మీ అందరి నన్ను, అలాగే ఈరోజు నా భార్య సాయి మోహన గారిని, అలాగే మా పాప అరికా గారిని, ఆ తర్వాత మా బాబు ఇషాన్ గారిని, అందరినీ కూడా దయచేసి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలంతో పెరిగిన వాళ్ళం, మీ ఆశీర్వాద బలంతో నడుస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదంతో ఇట్లనే కొనసాగాల.